టాలీవుడ్ మూవీ బాలీవుడ్ లో రీమేక్ అవుతుంది మామాస్. న్యాచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం మూవీ రిలీజ్ అయ్యి నాని నటించిన 100 కోట్ల మూవీస్ లలో ఈ మూవీ కూడా చేరింది. ఈ మూవీతో నాని హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. పాన్ ఇండియాగా రిలీజ్ అయిన సరిపోదా శనివారం మూవీ ఆగస్టులో రిలీజ్ అయ్యి నానికి మంచి నేమ్ తీసుకువచ్చింది. ఇప్పుడు న్యాచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం మూవీ బాలీవుడ్ లో కూడా రీమేక్ అవుతుందని న్యూస్ వస్తుంది. కాకపోతే ఇక్కడే ఒక బ్యాడ్ న్యూస్. అదేంటి, మన తెలుగు మూవీ బాలీవుడ్ లో రీమేక్ అవ్వడం గుడ్ న్యూసేగా, బ్యాడ్ న్యూస్ అంటాడేంటి అనుకుంటున్నారా? వెయిట్, ఇక్కడే ఒక సస్పెన్స్ ఉంది. ఆల్రెడీ ఈ మూవీ హిందీలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. మరి బాలీవుడ్ డైరెక్టర్స్ కి స్టోరీలు దొరకక ఆల్రెడీ డబ్ అయిన మూవీని మళ్ళీ రీమేక్ చేసి రిలీజ్ చేయడం ఏంటి విచిత్రం కాకపోతే అన్నట్టు చెప్పడం మర్చిపోయా. హిందీలో ఈ మూవీని కార్తిక్ ఆర్యన్ని హీరోగా పెట్టి తీయనున్నారని న్యూస్ వస్తుంది. ఈ మూవీకి సాటర్డే స్టార్ అని టైటిల్ కూడా ఫిక్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి మీరు చెప్పండి మామాస్, ఆల్రెడీ హిందీలో చాలా మంది చూసిన ఈ మూవీని మళ్ళీ రీమేక్ చేయడం ఎంతవరకు కరెక్టో? నాకు తెలిసి బాలీవుడ్ వాళ్ళకి డబ్బులు ఎక్కువైపోయాయి మామాస్, అందుకే ఇలాంటి పనికి మాలిన ఆలోచనలు వస్తున్నాయని నా ఒపీనియన్. మరి దీని గురించి మీరేమంటారో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్.